అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఈరోజైతే మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజులుగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక మంచి వార్త అయితే అందరికీ తెలిసి, అంటే అందరూ మ్యాక్సిమం వినే ఉంటారు. అదేంటి, పాత నాణాలు కానీ పాత నోట్లు కానీ ఇవనేవి ఇస్తే ఎక్కువ అమౌంట్‌కి పాత రూపాయి కాయిన్స్ గానీ, పాత కాయిన్స్ ఉంటాయి కదా! దానికి వాల్యూ కడుతున్నారని అనుకుంటున్నారు. అలాంటివి కొన్ని నేనైతే అవి వాల్యూ వస్తాయా? లేవా? వాటి వల్ల మనకి వాల్యూ ఉందా? లేదా? అనేది మీకు చెప్తాను. ముందుగా వాటికి నిజంగా వాల్యూ అనేది ఉందా? లేదా? అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు నేనైతే కొన్ని నాణాలని ఎప్పటినుంచో సేకరిస్తున్నాను. అవి ఏంటనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఓకేనా? వీడియో ఫుల్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇదిగోండి, ఈ బాక్స్లో అయితే నేను నా చిన్నప్పటి నుంచి ఇంకా మా డాడీ కూడా తెచ్చి ఇచ్చేవారు. కాయిన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఉంచేదాన్ని. అవి ఏంటనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ దేన్నైనా స్టార్ట్ చేసే ముందు దేవుడితో స్టార్ట్ చేస్తే మంచిది అంటారు కదా. మీకు ఈరోజు అయితే ఫస్ట్ ఒక కాయిన్ చూపిస్తున్నాను. చాలా ఓల్డ్ కాయిన్ అనమాట ఇది కూడా. ఇదిగోండి, కనిపిస్తుందా? దీని వెనకసలు చూడండి, దుర్గామాత బొమ్మ అయితే ఉంది. కనిపిస్తుంది కదా, దుర్గామాత ప్రింట్తో వచ్చిన ఈ కాయిన్. ఇది శ్రీ మాతా వైష్ణోదేవి శరణాలయ్ బోర్డు నుంచి అయితే ఈ కాయిన్ అనేది ప్రింట్ అయింది. దీని వెనకాతల మన హిందుత్వానికి ప్రతీకైన దుర్గామాతను వేశారు. వైష్ణవీదేవి దుర్గామాతను వేసి ఈ కాయిన్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో కాయిన్ చూపిస్తున్నాను మీకు. దాని మీద అయితే బర్త్ యానివర్సరీ ఆఫ్ లాలా లజపత్ రాయ్, అంటే ఆ ఇయర్ 1965లో ఈ కాయిన్ అనేది వచ్చింది. ఈ కాయిన్ అనేది బర్త్ యానివర్సరీ అంటే 1965లో వచ్చిన ఈ కాయిన్ కాబట్టి దీని మీద మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన లాలా లజపత్ రాయ్ పిక్ అయితే ఉంది. చూడండి, మీకు దీని మీద పెట్టి చూపిస్తాను, క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, లాలా లజపత్ రాయ్ పిక్ అయితే దీని మీద అయితే ఉంది. చూపిస్తున్నాను. ఇది 10 పైసా సిల్వర్ కాయిన్. మనకి ఓల్డ్ డేస్లో ఉండేది కదా, చాలామంది వీటిని అయితే చూసి ఉంటారు. ఇది 10 పైసా సిల్వర్ కాయిన్. ఇంకా ఇదైతే 5 పైసా సిల్వర్ కాయిన్. చాలా ఓల్డ్ డేస్లో ఉండేది. ఇదిగోండి 5, దీని మీద నెంబర్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. 5 పైసా సిల్వర్ కాయిన్. ఇంకొక కాయిన్ దాని మీద కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రింట్ అనేది, చూపిస్తున్నాను చూడండి. మెడికల్ రిజర్వ్ కోచ్ దాని ఐడల్ వేసి ఉంది. ఇదిగోండి, ఇదిగోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం సెలబ్రేషన్స్గా ఈ కాయిన్ అయితే ఇలా సింహ బొమ్మ మీద మన చెట్టునైతే ధాన్యం ఇలా గింజల్లా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిహ్నంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు. ఇదిగోండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ అయింది. చూడండి, మహాత్మా గాంధీ ఫోటో అయితే వేశారు. ఇంకా ఆజాదీ ఫోటో కూడా రెండు కలిపి అయితే వేశారు. ఇదిగోండి,
దీని మీద అయితే చూసారా చాణక్య ఫోటో అయితే వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150th యానివర్సరీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా 150th యానివర్సరీ సందర్భంగా దీని మీద చాణక్య ఫోటో అయితే వేశారు. ఆచార్య తులసి జన్మ సందర్భంగా ఈ ఆచార్య తులసి పిక్ అయితే దీని మీద వేశారు. చూడండి, రాగి కాయిన్ ఇది. చూడండి, అంటే పూర్వం రోజుల్లో రాగితో చేసే కాయిన్స్ మనం ఎక్కువగా వాడేవాళ్ళం అనే దానికి నిదర్శనం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 100 రూపీస్ కాయిన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి 100 రూపీస్ కాయిన్. ఇలాంటి కాయిన్స్ మరెన్నో నా దగ్గర ఉన్నాయి. ఇవైతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.